నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్తుగున్నానండి. ఇయాల ముచ్చట ఏందనంటే, సైన్మా ఇండస్ట్రీకి మస్తు మంది కొత్త డైరెక్టర్లు ఎప్పటికప్పుడు పరిచయం అయితేనే ఉంటారు. ఆళ్ళలా కొందరేమో డెబ్యూ సైన్మాతోని హిట్ కొడతారు. మరికొందరేమో మెల్లగా క్లిక్ అయితా ఉంటారు. ఇక మరికొందరు కూడా ఉన్నారండోయ్. ఆళ్ళు ఎవలనంటే, ఈళ్ళు అసలు అందరి దృష్టిని ఆకర్షించి ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఇక ఈ గుర్తుండిపోయే డైరెక్టర్‌లా ఎవరైనా ఉన్నారు అనంటే నాగశ్విన్ అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం పడనక్కర్లేదు. ఎందుకనంటే ఈయన కెరియర్ 4000 జీతంతోని మొదలుపెట్టిండట. ఇప్పుడు చూసిర్రా ఏకంగా 600 కోట్లతోని సైన్మా తీసే స్థాయికి ఎదిగిండు. ఇక ఇది కదా రియల్ సక్సెస్ అనంటే. అయితే ఇక తాజాగా ఆయన మహానటి సైన్మా తర్వాత ఇంత కాలం తర్వాత కల్కి సైన్మాని విడుదల చేసిండు. ఇక ఇది కూడా పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ని పెట్టి తీసిండు. వైజయంతి మూవీస్ బ్యానర్ మీద ప్రియాంక దత్, అశ్విని దత్ మస్తుగా ఎక్కువ బడ్జెట్తోని ఈ సైన్మాని నిర్మించారు. మళ్ళీ ఈ సైన్మా ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన సంగతి కూడా మనకి తెలిసిందే. ఇక సైన్మా రిలీజ్ అయిన కానుంచి రెస్పాన్స్ కూడా అదిరిపోయింది అని అంటున్నారు. ఇక ఏడ చూసినా సోషల్ మీడియాలో ఇక దీని గురించే చర్చ నడుస్తున్నది. ఇక కలికి ట్రెండ్గా మారిపోయింది అనుకోండి. ఇక ఇప్పుడు దీంతోని నాగశ్విన్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిండంట. గది ఏందనంటే ఆయన ఇన్స్టాగ్రామ్ స్టోరీలా ముక్కలతోని ఊడిపోయిన ఆయన చెప్పులని ఫోటో తీసి పోస్ట్ పెట్టిండంట. ఇక ఆ పోస్టుని చూసి ఆ పోస్ట్ కింద క్యాప్షన్ ఏం పెట్టిండనంటే ఇక చాలా కాలం వరకు నడిచిన ఈడి వరకు రానికే అని క్యాప్షన్ పెట్టిండు. ఇక దీన్ని బట్టి పరోక్షంగా మస్తుగా కష్టపడ్డాడు ఈ సైన్మా కోసం అని అర్థం చేసుకోవచ్చు. ఇక రీసెంట్గానే విడుదలైన ప్రిల్యూడ్ వీడియోలో కూడా 5 సంవత్సరాలు హెచ్చించిన దీనికోసం అని నాగశ్విన్ కూడా చెప్పిండు. మళ్ళీ ఈ సైన్మాకి తగ్గట్టుగా ఆయన కష్టానికి తగ్గట్టుగా ప్రతిఫలం కూడా అందుకున్నాడు అని ఫ్యాన్స్ అందరూ అంటున్నారు అన్నమాట. ఇక రిలీజ్ అయిన అన్ని సెంటర్లల్లా సైన్మా అయితే మస్తు ఉన్నదని మస్తు పాజిటివ్ రెస్పాన్స్ తోని థియేటర్లలో దూసుకుపోతున్నదండి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఊకుటారా ఏంది, సైన్మా మస్తు ఉన్నదని ఒకటేసారి ఇన్ని రోజుల తర్వాత ప్రభాస్ని థియేటర్లో చూసేసరికి ఈలలతోని అసలు ఓరెత్తిపోతున్నాయి థియేటర్లు. ఇక నమ్ముతారా, గంత మంచిగా ఉన్నదనమాట. సంబరాల మీద సంబరాలు జరుగుతున్నాయంట. ఇక నెటిజన్లు కూడా మహాభారతం, సైన్స్ ఫిక్షను, భవిష్యత్ కాలాన్ని అద్భుతంగా సృష్టించిండు, అద్భుతంగా చూపించిండు అని నెటిజన్లు కూడా కొనియాడుతున్నారు. ఇక సైన్మాల విజువల్స్ కూడా ఒక వండర్ లెక్క ఉన్నాయి. అసలు ఇది భారతీయ సైన్మానే అని చెప్పేసి మస్తుగా పొగుడుతున్నారు, అంత మంచిగా ఉన్నాయంట. ఇక సైన్మా హాలీవుడ్ లెవెల్లో ఉన్నదని అందరూ పొగుడుతున్నారు. మళ్ళా మిత భాషే అయినా కానీ మస్తుగా టాలెంటెడ్ ఉన్న డైరెక్టర్ అని అందరూ ఈయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మళ్ళీ ఈ సైన్మాల ప్రభాస్తో పాటు ఎందరో ఉన్నారు తెలుసునా. ఇక వాళ్ళు ఎవరనంటే దీపికా పడుకోనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, దిశా పటాని, మాలవిక నాయర్, గట్లనే విజయ్ దేవరకొండ, ఇంకోళ్ళు కూడా ఉన్నారండోయ్. విజయ్ దేవరకొండ కాకుండా ఇంకో హీరో అయినా మన దుల్కర్ సల్మాన్ కూడా ఉన్నారు. ఇక ఇంతమంది ఈ సైన్మాలో భాగమైనాక కూడా సైన్మా మంచిగా రాకుండా ఉంటుందా? ఇక దానికి తోడు నాగశ్విన్ విజన్ కూడా అద్భుతంగా ఉన్నదని మస్తు మంది అంటారు. ఇక ఈ సైన్మా కోసం హాలీవుడ్లోకి వెళ్ళి టెక్నీషియన్లు కూడా పిలిపించి రంగంలోకి దింపి మరి పని చేయించారంట. సుషిరా గందుకే అంత పర్ఫెక్ట్ ఉన్నదని చెప్తున్నారు. అవు మళ్ళా మీరు గిట్లా నాగశ్విన్ సృష్టించిన ఈ అద్భుతమైన ప్రపంచాన్ని గిట్లా చూసిరా? చూస్తే సైన్మా ఎట్లున్నది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా 4 గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.